హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ బెల్లంతో బూందీ లడ్డు అండి. ఎంతో టేస్టీగా, ఇంట్లో ఈజీ ప్రాసెస్, హెల్త్కి కూడా చాలా మంచిది బూందీ లడ్డు. ఇక్కడ దాని ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని శనగపిండి, ఇక్కడ 4 కప్పుల దాకా శనగపిండి తీసుకున్నాను. నేను 4 కప్పుల శనగపిండి నేను ముందే జల్లెడ పట్టుకున్నాను. తర్వాత మామూలు సాల్ట్ కొంచెం వేసుకోవాలి, అలాగే బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి. బేకింగ్ సోడా అనేది దాని బదులు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. దాని బదులు ఇట్లా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం సోడానే వేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని దోశ పిండిలాగా జారుగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, ఒక మాదిరిగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఇక్కడ జల్లిగంట తీసుకొని దాంట్లో బూందీ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బూందీ అంతా ఇలా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు బూందీ అనేది ఇట్లా కరకరలాడొద్దండి, కొద్దిగా మామూలుగా ఫ్రై అయితే చాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని 4 కప్పుల శనగపిండికి 3 కప్పుల బెల్లం తీసుకున్నాను. బెల్లానికి 1 కప్పు దాకా వాటర్ పోసుకున్నాను. తర్వాత అది కరిగినాక 1 స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని పాకం వచ్చే లోపల వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకోవాలి. ఈ బూందీలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బూందీని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు. తర్వాత ఈ లోపల పాకం రెడీ అయిపోయిందండి. ఇలా తీగ పాకం వస్తే చాలండి. తర్వాత ఈ బూందీ మొత్తం ఆ పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్లోనే ఉండాలండి. ఆన్లో ఉంచిన తర్వాతనే బూందీ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ బూందీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేయాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకొని చూస్తే చల్లారిపోతుందండి కొద్దిగా. తర్వాత లడ్డు చేస్తే సరిపోతుంది. అంతే అండి, హెల్త్కి ఎంతో మంచిది బూందీ లడ్డు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ కూడా చేయండి.